సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీలో ఎంతమందికి తెలుసో రామప్ప దేవాలయం ఒకటి మన తెలంగాణలో ఉందని. సో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. అయితే ఇప్పుడు ఈ రామప్ప దేవాలయం ఎలా వచ్చింది, ఎవరు కట్టారో కూడా తెలుసుకుందాం. ముందుగా రామప్ప దేవాలయం అని ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉండేది రామలింగేశ్వర స్వామి అనమాట, అంటే శివుడు ఉంటాడు. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇక్కడ ఉండేది శివుడు కానీ దేవాలయాన్ని రామప్ప అని పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అట్లా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చెప్తా నేను. ఇంత పెద్ద దేవాలయాన్ని చెక్కిన శిల్పి పేరు రామప్ప. ఇక్కడ శివుడు ఉన్నాడు కానీ శివుడు పేరు పెడితే బాగుండదని ఎప్పటికీ గుర్తుకుండాలని చెప్పేసి రామప్ప అని ఈ గుడికి నామకరణం జరిగిందట. ఇక్కడ దేవుడి పేరు కాకుండా ఒక శిల్పి పేరు ఉండడం చాలా పెద్ద విశేషం. ఇదైతే చెక్కిన శిల్పి పేరు ఒక గుడికి పెట్టడం అయితే చాలా అంటే చాలా పెద్ద విశేషం ఇది. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి ముచ్చుదనంగా చెప్పవచ్చట. ఇప్పుడు మనం చూస్తున్న ఇంత పెద్ద దేవాలయాన్ని ఎవరు నిర్మించారో కూడా తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని కీర్తి శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడట. ఈ దేవాలయంలో ప్రధాన దైవముగా మనకు రామలింగేశ్వర స్వామి. ఇది విష్ణు దశావతారాలో ఒకరైన రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధానంగా దైవంగా ఉన్న ఈ దేవాలయం. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేకశీలమైన ఎత్తైన పీఠంపై నక్షత్రం ఆకారాన్ని పోలి ఉంటుందట. ఈ ఆలయానికి తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపు గర్భాలయం అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారాలు కలిగి ఉందట. ఇక్కడ కనిపిస్తున్న నందికి కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రిక్కించినట్టు ఒక యజమాని ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడని ఎదురు చూసినట్టు ఉంటుందట. నంది ముందు నుంచి చూసినప్పుడు మనం ఎటు ఏ దిశగా చూసినా కూడా మన నంది మన దిక్కు చూసినట్టే ఉంటుంది. ఇక్కడ సరే వచ్చినప్పుడు గమనించండి. లోపల 2 శివుని సన్నిధులు ఉన్నాయి. శివుని వైపు చూస్తున్న నంది రామప్ప దేవాలయం నిర్మించేటప్పుడు చెక్కారట నందిని. ఇంతవరకు చెక్కు చెదరకుండా అయితే మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయానికి ప్రస్తుతం సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి 2020 సంవత్సరంలో దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు అయితే పంపించారట. ఈ ప్రతిపాదనలు పంపిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీపడ్డాయట. జూలై 25, 2021 మనకు రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ హోదా దక్కిందని ఇక్కడ ఉండే పెద్ద మనుషులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆలయ ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఎప్పుడూ మనం ఒక 1213 కీర్తి శకంలో నిర్మించారనమాట ఈ ఆలయాన్ని. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఎన్నో సంవత్సరాలు మన తరాలు ఎన్నో వెళ్ళిపోయినాయి. ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఉండడం ఒక పెద్ద విశేషం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, ఒక్క 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఎన్నో వందల వేల సంవత్సరాలు. కాబట్టి ఎన్నో యుద్ధాలను, ప్రకృతి విరుద్ధమైన వర్షాకాలమే కానీ, సునామీలే కానీ, ఎండాకాలమే కానీ ప్రతి దానికి తట్టుకునేలా అయితే గుడి అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది చూడని వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఆలయానికి వచ్చి ఒక్కసారి సందర్శిస్తే బాగుంటుంది. సో ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం శివరాత్రి కూడా 3 రోజుల పాటు ఉత్సవాలు అయితే జరుగుతాయంట.
సో శివరాత్రి టైంలో కూడా వస్తే కూడా చాలా బాగుంటుందని ఇక్కడ ఉండే పెద్ద మనుషులు అయితే చెప్తున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు సంబంధించిన వాళ్ళైతే ఈ ఉత్సవాలు జరిపిస్తారట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే రామప్ప దేవాలయం యొక్క చరిత్ర. ఇంకా కూడా చాలా ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది గుడికి సంబంధించి. మొత్తం ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.